ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న మాట మనకి వింటున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సర్జికల్ ఆంకాలజిస్టులు కానీ ఉపయోగపడతాడు మీకు, సో ఆపరేషన్ చేసే టైంలో కానీ? ప్రస్తుతానికి ఆపరేషన్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత కాంట్రిబ్యూట్ చేయట్లేదు. కొంత వరకు వాడుతున్నాం. ఎలా అంటే రేడియాలజీ స్కాన్లు చూడడానికి మద్దతు కలుగుతుంది ఈజీగా ఉంటుంది వాళ్ళకి అనాలిసిస్ చేయడానికి. ఒక రోజులో వాళ్ళు 10 స్కాన్లు చూడగలిగేది ఇప్పుడు ఏఐ హెల్ప్తో 20 స్కాన్లు చూడగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతుంది ఏఐ స్కాన్ రీడ్ చేయడంలో. అలానే పెథాలజిస్ట్కి వాళ్ళు మనం పంపించే బయోప్సీలు అలానే అవన్నీ స్లైడ్లలో చూడడానికి ఏఐ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సర్జరీలో ఇంకా హెల్ప్ చేసే అంత అడ్వాన్స్ అయితే ఏఐ ప్రస్తుతానికి అవ్వలేదు. మేబీ ఫ్యూచర్లో అవ్వచ్చేమో వెయిట్ చేస్తాం. అంటే ఇప్పుడు కొత్తగా చిన్నప్పుడు ఒక 20 years బ్యాక్ ఉన్న సర్జరీ టెక్నిక్స్కి ఇప్పుడు టెక్నిక్స్కి తేడా ఉందంటారా? చాలా మారి. పూర్వం అయితే ఇంకా క్యాన్సర్ ఆపరేషన్ అయితే ఇంకా లైఫ్ లేదేమో అనుకునేవాళ్ళం. సో ఒకప్పుడు క్యాన్సర్ సర్జరీ అంటే ఆ క్యాన్సర్ గెడ్డ ఒంట్లో నుంచి తీసేయాలి అంతే. సో ఆ గెడ్డ తీయడానికి మామూలుగా పనిచేసేవి తీసేసినా కూడా పర్లేదు, ముందు గెడ్డ తీసేస్తే చాలు అని. అక్కడి నుంచి ఇప్పుడు మనం ఎలా వచ్చామంటే క్యాన్సర్కి గెడ్డ తీయడము జరగాలి, అలానే పేషెంట్కి దాని తర్వాత వాళ్ళు ప్రాపర్గా హ్యాపీగా బతకడానికి గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇవ్వగలగాలి. ఇప్పుడు నేను వాళ్ళకి నోటి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, నేను మొత్తం తీసేశాను, బట్ దాని తర్వాత అతను మాట్లాడలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు అనుకోండి, అతని తర్వాత బతికే జీవితం అంత బాగోదు కదా. సో దానికని ఇప్పుడు ఎలా అయిందంటే, ఇప్పుడు తీసేశాక తీసిన దాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఎలా మళ్ళీ వాళ్ళకి తినడానికి కానీ మాట్లాడడానికి కానీ మళ్ళీ ఫెసిలిటీస్ అన్నీ కలిగించడం జరుగుతుంది. సో ముందు క్యాన్సర్ సర్జరీ వాజ్ ఓన్లీ రాడికల్, ఇప్పుడు రాడికల్ విత్ ఫంక్షనల్. అంటే ఎవరైతే నీలేష్ గారు నాకు అర్థమైంది, ఒకవేళ క్యాన్సర్ రాదు, ఒకవేళ వచ్చింది అనుకోండి ఎవరికైనా భయపడట్లేదమ్మో నాకు అనిపిస్తుంది. అంటే అవగాహన లేక చాలా మంది భయపడిపోతారు, ఇక అయిపోయింది లైఫ్ అని. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండాలి, ఏం చేయాలో ఒకసారి చెప్పండి. క్యాన్సర్ అనేది వచ్చాక ఇంకా మన జీవితం అయిపోయింది అనుకోవడం ముందు మానేయాలి. సో ఫ్యామిలీ కానీ క్యాన్సర్ వచ్చిన మనిషి కానీ ఫస్ట్ ఒక ప్రాపర్ ఆన్కాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మీరు ఎవరినైతే వాళ్ళని కన్సల్ట్ అయ్యే దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుద్ది. మీరు ఆన్కాలజిస్ట్ కాకుండా ఇంకెవరి దగ్గరైనా వెళ్ళారనుకోండి, వాళ్ళు చెప్పడం డిఫరెంట్గా ఉంటుంది. ఆన్కాలజిస్ట్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యాక ప్రతి స్టేజ్కి ట్రీట్మెంట్ ఉంది. సో మీరు నేను లాస్ట్ స్టేజ్ అయిపోయిందన్నా కానీ దానికి కూడా క్యాన్సర్ కంప్లీట్లీ క్యూర్ అయితే లాస్ట్ స్టేజ్లో చేయలేం, కానీ వాళ్ళ లైఫ్ని ఇంకా పెంచడానికి ట్రీట్మెంట్ అయితే ఉంది. సో ఏ స్టేజ్లో వచ్చినా కానీ ఇప్పటికీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉండడం వల్ల క్యాన్సర్ వస్తే ఇంకేమీ చేయలేము అనే రోజులు